యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకు లాయీతుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. మరియు అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంచిన పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. రెవల్యూషన్ చాప్టర్ 2 12-20. Unto the angel of the church in Pergamum
Write Write the words of him who has the sharp two-edged sword. I know where you dwell, where Satan's throne is. Yet you hold fast my name, and you did not deny my faith, even in the days of Antipas, my faithful witness, who was killed among you, where Satan dwells. But I have a few things against you. You have some there who hold the teaching of Balaam, who taught Balak to put a stumbling block before the sons of Israel, so that they might eat food sacrificed to idols and practice sexual immorality. So also you have some who hold the teaching of the Nicolaitans. Therefore repent. If not, I will come to you soon and war against them with the sword of my mouth. He who has an ear, let him hear what the Spirit says to the churches. To the one who conquers, I will give some of the hidden manna, and I will give him a white stone with a new name written on the stone, that no one knows except the one who receives it. Unto the angel of the church in Thyatira write the words of the Son of God, who has eyes like a flame of fire, and whose feet are like burnished bronze. I know your works, your love and faith and service and patient endurance, and that your later works exceed the first. But I have this against you, that you tolerate that woman Jezebel, who calls herself a prophetess, and is teaching and seducing my servants to practice sexual immorality and to eat food sacrificed to idols.